నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. వర్షాభావ పరిస్థితులు మరియు ఎల్నినో ప్రభావం వల్ల తెలంగాణ రైతులకు పంట నష్టం వాటిల్లకుండా నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లోని మొత్తం 2604 రైతు వేదికలలో 3 రోజుల పాటు ప్రత్యేక సీడ్ మేళాన్ని నిర్వహించి ఆరుతడి మరియు ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను రైతులకు నేరుగా అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం విత్తనాల పంపిణీయే కాకుండా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయి అవగాహన సదస్సులను నిర్వహిస్తూ రైతులకు తోడ్పాటు అందిస్తున్న ఈ బృహత్తర కార్యక్రమం మరియు దీని వెనుక ఉన్న పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఆశించిన తీరులో వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సీడ్ మేళాలను ప్రారంభించారు. సోమవారం నాడు ప్రారంభమైన ఈ ప్రత్యేక విత్తన మేళా ఈ నెల 29 వరకు 3 రోజుల పాటు రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలోని మొత్తం 2604 రైతు వేదికలలో నిరంతరాయంగా కొనసాగనుంది. రైతుల సౌకర్యార్థం ప్రతి రైతు వేదిక పరిధిలో 4 నుండి 5 ప్రత్యేక పంపిణీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్న, జొన్న, కూరగాయలతో పాటు విభిన్న ఆరుతడి మరియు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను రైతులకు ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కేవలం నాణ్యమైన విత్తనాల పంపిణీకే పరిమితం కాకుండా ఈ సీడ్ మేళా ద్వారా విత్తన పరిశోధనా సంస్థల నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు ప్రత్యక్షంగా మార్గదర్శకం చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, కృషి విజ్ఞాన కేంద్రాల నిపుణులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు కేవలం నీటి సాగు ఎక్కువగా అవసరమయ్యే సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా స్థానిక వాతావరణానికి తగ్గట్లుగా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లాలని రాష్ట్ర అగ్రికల్చర్ సెక్రటరీ కె సురేంద్ర మోహన్ కోరారు. పాడి రైతులు పశుగ్రాసం కొరత రాకుండా ఉండేందుకు మేత జొన్నను సాగు చేయాలని, నగర శివారు ప్రాంతాల రైతులు కూరగాయల సాగుపై దృష్టి సారించి తక్కువ కాలంలోనే మెరుగైన ఆదాయం పొందేలా ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. నేల స్వభావం, భూగర్భ జలాల లభ్యత మరియు స్థానిక భౌగోళిక పరిస్థితులను బట్టి శాస్త్రవేత్తల సలహాల మేరకు విత్తనాల ఎంపిక చేసుకోవడం ద్వారా పెట్టుబడి నష్టాలను నివారించవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి క్లిష్టమైన సమయంలో ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమై రైతు వేదికలను చురుగ్గా మార్చడం, రైతులకు కావాల్సిన ఆరుతడి విత్తనాలను వారి గ్రామాల పరిధిలోనే లభ్యమయ్యేలా చేయడం ద్వారా రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా రక్షించబడతారు. భూగర్భ జలాలు క్షీణిస్తున్న తరుణంలో బోరుబావుల కింద కూడా అధిక నీటి వినియోగం అయ్యే పంటలను తగ్గించి చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు మరియు నూనె గింజల సాగుకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడవచ్చని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ముందస్తు సీడ్ మేళాలు సకాలంలో తీసుకుంటున్న సలహా చర్యలు రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయనడంలో సందేహం లేదు. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా 2604 రైతు వేదికల్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సీడ్ మేళాలు అన్నదాతకు కొండంత అండగా నిలుస్తున్నాయి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాస్త్రవేత్తల సలహాల మేరకు ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని అధికారులు కోరుతున్నారు. మరి రైతు వేదికల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సీడ్ మేళాపై మరియు ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సాహంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.